నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. నిన్న పెద్ద మనిషి ప్రెస్ మీట్లా మాట్లాడిండు. ఏదో ట్రాక్టర్ ఓనర్లకు సానుభూతి చేసినట్టు, డ్రైవర్లకు సానుభూతి చేసినట్టు, సతీష్ చేయడం వల్లనే ట్రాక్టర్ ఓనర్లు డ్రైవర్లు బతికినట్టు. సరే, నువ్వు మాట్లాడినావు, అందరు విన్నారు. దానికి సమాధానంగా నేను ఒక మాట చెప్తాను. నువ్వు ఒక కాంట్రాక్టర్వి. మీర్కూర్లో ₹1 కోటి సీసీ రోడ్ కాంట్రాక్ట్ తీసుకున్నావు. డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఇసుక పోస్తే ₹1200 కిరాయి, నీకు పోస్తే ₹700. నువ్వు ఇసుక దోసుకోలేదని చెప్తావు. ఏ ఓనర్ బాగుపడ్డాడు? నీకు ₹700 ఇసుక వేసి ₹400 లేబరు, ₹400 డీజిల్, ₹100 జేబులకి వెళ్ళి కట్టుకున్నారు. అంత దౌర్జన్యం చేసినావు. ఇంకా నిన్న సత్యపూస మాటలు చెప్పాడు నువ్వు. నా అక్కడికి 400 డ్రైవర్లకు వచ్చినాయి, 4000 ఓనర్లకు వచ్చినాయి. ఇసుక దోసుకోలే. మాంజిరాలకి వెళ్ళి నువ్వు ఇసుక దోసుకోపోలే. 8306 టిప్పర్ నంబరు 2 నెలలు ఎంగేజ్ పెట్టుకొని నువ్వు ఇసుక అమ్ముకోలే. ఓనయ్య జాగిరా అని చెప్పి 6 టైర్ టిప్పర్ మాంజిరాలకి వెళ్ళి నింపుకొని పైసా ఇసుక తీసుకుపోయినావు. నువ్వు చేస్తే మంచి పనులు, వేరేవాడు చేస్తే దొంగ పనుల. నువ్వు దొంగతనం చేయలేదని చెప్పినావు కదా. రా, ప్రూఫ్ చేస్తారా? ఆ టిప్పర్ ఓనర్ను పిలుస్తా, నీ ఇసుక చూపిస్తా, నువ్వు కట్టిన పైసల కట్టడాలు చూపిస్తా, నువ్వు ఇసుక ఏడమ్ముకున్నావు నిజామాబాద్లో చూపిస్తా. ఇంకోటి, రెండో విషయం, ఏం హోదా ఉన్నదని నీకు 6 ఇసుక కాంట్రాక్టర్ని ఇంటికి వస్తారు? నువ్వు ఒక ఎమ్మెల్యే కాదు, నువ్వు టీఎస్ఎండిసి ఎండీ కాదు, ఒక జిల్లా కలెక్టర్ కాదు, ఒక ఆర్డీఓ కాదు. 6 కాంట్రాక్టర్ డైలీ నీ ఇంటికి ఎందుకు రావాలా? అంటే ఇజెండే తీసుకుందే పిలిపించుకున్నావా? నేను రూపాయి తినలే ఇసుకాలంటావు. పిలిపాను 6 కాంట్రాక్టర్లకు. అప్పుడు అన్నీ ఈ బలుగుతుంది కొడుక. జాగ్రత్తగా మాట్లాడు భాస్కర్ అన్న విషయంలో చెప్తున్నా. పిచ్చి కూతలు కూసినామనుకో, ఆయన అన్నం నిజం చేసి చూపిస్తాం అందరం. థ్యాంక్ యూ.